సమ్మర్ వస్తుందంటే చాలు మనకి ముందుగా గుర్తొచ్చేది మామిడికాయలు అనమాట. మామిడికాయ పచ్చళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరనమాట. దీన్ని రకరకాలుగా వాడే చేసుకుంటారు. మామిడికాయ అనేది ఇష్టం వచ్చినట్టు తినేసేస్తారనమాట. నాకు కూడా చాలా ఇష్టం మామిడికాయ పచ్చడి. ఇకైతే మాత్రం నేను మామిడికాయ పచ్చడి చేద్దామని చెప్పేసి మామిడికాయలు అయితే తెప్పించానమాట. ఒక కాయతో అయితే మాత్రం చేస్తున్నాను. ఈరోజు తినాలనిపించింది. ఇది సింపుల్గా చేసుకునేది అనమాట. ఎక్కువ హడావుడి ఏం ఉండదు అనమాట. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. మీరు కూడా చూసేయండి. అలాగో మామిడికాయ అయితే చెక్కు తీయాలన్నమాట. దాన్ని ముక్కలుగా చేసుకోవాలి. ఇక రోట్లో ముందు ఉప్పు వేసుకోవాలన్నమాట. కొంచెం దంచి ఉప్పుని అలాగే మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఆ మామిడికాయ ముక్కలు కూడా కొంచెం కచ్చాపచ్చాగా నలగాలన్నమాట. మరీ ముక్కలుగా ఉండకూడదు. ఆ తర్వాత అయితే మాత్రం కారం వేసుకోవాలి. అలాగే చిన్నులపాయలు కూడా వేసుకుని దంచుకోవాలన్నమాట. ఇక వీటిలో నుంచి నీరు అయితే వచ్చేసేసిద్ది మనం దంచుకుంటా ఉంటే. దంచుతుంటే ఎక్కడ కంట్లో పడిపోద్దని చెప్పేసి నేనైతే చున్ని కూడా కప్పుకున్నాను అనమాట. దేనికన్నా దగ్గరగా ఉంటాను కానీ కరివేపాకు మాత్రం చాలా దూరంగా ఉంటాను. ఇక లాస్ట్లో మాత్రం తాలింపు వేసేసుకుంటే మాత్రం సూపర్ అదిరిపోద్ది అనమాట. ఇన్స్టెంట్ కాబట్టి మెంతి పొడి ఆవు పొడి అవసరం లేదు. వేడి